గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ చైర్పర్సన్ గారు, DCMS చైర్పర్సన్ గారు, సింగిల్ విండో చైర్పర్సన్, గౌరవ మార్కెట్ వైస్ చైర్పర్సన్, MRO గారు, అధికారులు, మా కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమానికి మా జిల్లాలనే హుజూర్నగర్ నుంచి శ్రీకారం చుట్టి ఈరోజు నెకరికల్లో మేము ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తాం. ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యంని ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఓన్లీ ఆ రేషన్ బియ్యంతోనే కాకుండా వారికి మరో రకంగా లబ్ధి జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతాం. వాళ్ళు 30 కిలో, ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 ఆరులో 30 కిలోల బియ్యం వెళ్తాయి. ఈ 30 కిలోల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే 40 రూపాయల కేజీ వేసుకున్న 1200 రూపాయలే. ఈరోజు ప్రభుత్వం ఉచితంగా 30 కిలోల బియ్యం ఇవ్వడంతో వారికి 1200 రూపాయలు ప్రతి నెల సేవ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ సేవింగ్ డబ్బులతోని ఆ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ వంటింటి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అంటే ఇంత గొప్పగా ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయాన్ని చేయలేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గొప్పగా ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావాలి. పెద్దవాళ్ళు, బాగా ఆర్థికంగా ఉన్న ధనవంతులు ఏ విధమైనటువంటి ఆహారం తింటారో పేదవాళ్ళు కూడా అట్లాంటి భోజనమే తినాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా, ఆ తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ కూడా సమానమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎలాంటి అంతరాలు లేకుండా, ఎలాంటి అంతరాలు లేనటువంటి ఒక సమాజం వైపుగా ఈ ప్రభుత్వం ముందడుగేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను.